హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతున్నటువంటి టాపిక్ మ్యారేజెస్కి సంబంధించి నిజంగా ఇన్ని రకాలుగా ఆలోచిస్తారా అని అనిపిస్తోంది మనకి. సో మహారాష్ట్రలో జరిగింది ఈ సంఘటన. సో పెళ్లి సిబిల్ స్కోర్ తక్కువ ఉందని చెప్పి లాస్ట్ దాకా వచ్చిన పెళ్లిని ఆపేశారనమాట. ఎటెళ్ళిపోతుంది సమాజం, మరి పెళ్లి చేసుకోవాలంటేనే యువత ఆలోచించాల్సిన పరిస్థితి. సో ఈ రోజుల్లో అయితే చేసుకోవాలంటే ఇన్ని రకాల కండిషన్స్ ఉంటాయని చాలా మంది భయపడిపోతున్నారు. సో మరి ఈ టాపిక్ గురించి మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు. నమస్తే సార్. సో మీకు కూడా తెలిసే ఉంటుంది ఈ టాపిక్ గురించి. లైక్ అంటే ఇప్పుడు అబ్బాయిలు అయితే చాలా ఆలోచిస్తున్నారు. నిజంగా సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే కూడా పెళ్ళి ఆగిపోతుందండి ఎక్కడైనా. సో మీరేమంటారు అసలు? అంటే ఇప్పుడు జరుగుతున్న పెళ్ళిళ్ళలో ఏంటంటే మనకు వాస్తవానికి చెప్పాలంటే ఏంటంటే ఇండియాలో మ్యారేజ్ అనేది ఫెయిల్ అయింది బాగా. ఓకే, ఫెయిల్ కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే ఇప్పుడున్న యూత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు లేట్ మ్యారేజ్ చేసుకుంటున్నారు బాగా. అరౌండ్ ఒక 25-30 యావరేజ్ మ్యారేజ్ టైం ఇన్ ఇండియా 30 years, 35, 32 అంటే కెరియర్ వైజ్ అని చెప్పేసి ఇంకా సెటిల్ కాలేదని రకరకాలుగా చూస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే ఆ ఏజ్లో పెళ్లి చేసుకుంటే ఎప్పుడైనా మ్యారేజ్ మ్యాక్సిమం ఫెయిల్ అయ్యే అవకాశమే ఉంటుంది. సో ఈ పెళ్ళి చేసుకునేటప్పుడు ఏంటంటే ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఒక్కొక్క పారామీటర్స్లో చెక్ చేసుకుంటున్నారు. కొంతమంది డబ్బు చూస్తున్నారు, కొంతమంది కెరియర్ చూస్తున్నారు, బలగం అంటాం కదా మనకు, ఎంతమంది చుట్టాలు ఎంతమంది, అట్లా రకరకాలు చూసుకుంటారు. సో ఇప్పుడు ఆ కేసులో ఏంటంటే వాళ్ళు సిబిల్ చెక్ చేసుకున్నట్టుంది. సిబిల్ మైనస్లో ఉంది కాబట్టి, అంటే సిబిల్ స్కోర్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఇప్పుడే లేకపోతే పెళ్లి తర్వాత ఎట్లుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవచ్చు. అది ఇప్పుడు నాకు తెలిసి ఆ విషయం అయితే ఇండియాలో చాలా వైరల్ అవుతున్నది. సో ఇన్ని రకాలుగా చెక్ చేసుకుంటారా అనేది కూడా అవుతుంది. నార్మల్గా అయితే ఓకే, అబ్బాయి జాబ్ చేస్తున్నాడా, వాళ్ళ ఆఫీస్లో ఎంక్వైరీ చేయడం ఇట్లాంటివన్నీ కామన్. నిజంగానే అంటే ఆ జాబ్కి, శాలరీకి, సిబిల్ స్కోర్కి అంత సంబంధం ఉంటుంది అంటారా అసలు? అంటే ఇప్పుడు భారతదేశంలో ఫైనాన్షియల్గా కూడా, ఎందుకంటే ఇప్పుడు పెళ్లి విషయంలోనే సిబిల్ అని కాదు, జనరల్గా జాబ్స్ ఇచ్చేటప్పుడు కూడా సిబిల్ చెక్ చేస్తున్నారు. ఓకే, జాబ్స్ ఇచ్చేటప్పుడు కూడా బ్యాంకింగ్ జాబ్స్ కానీ ఫైనాన్షియల్ రిలేటెడ్ జాబ్స్ ఏమి ఇచ్చినా కూడా సిబిల్ చెక్ చేస్తున్నారు. కాబట్టి పెళ్ళి ఒకటే కాదు. కాబట్టి ఒక వ్యక్తి ఆర్థిక పరంగా ఆరోగ్యవంతంగా ఉన్నాడా లేదా, అంటే ఫైనాన్షియల్ పరంగా స్ట్రాంగ్ ఉన్నాడా లేదా అనేది సిబిల్ చెప్తుంది అనేది ఒక జనాల నమ్మకం అంతే. కాకపోతే ఏంటంటే దానిపైన సుప్రీంకోర్టులో కూడా ఒక పిటిషన్ వేశారు ఆల్రెడీ. ఒక సివిల్ని బేస్ చేసేసుకొని ఒక వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితిని ఎట్లా డిసైడ్ చేస్తారు, సివిల్ సంస్థలకున్న వాళ్ళకున్న విలువ ఏముంది అనేది దాని మీద సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది ఆల్రెడీ సివిల్ మీద. ఓకే, సో ఆల్రెడీ ఇలాంటి కేసెస్ ఫైల్ అయ్యాయి అన్నమాట. సివిల్కి సంబంధించి ఫైల్ అయింది, సుప్రీంకోర్టులో పిల్ ఫైల్ అయింది ఆల్రెడీ. సో సివిల్ అనేది అసలు అది ఏ ప్రామాణికంగా తీసుకుంటారు, వాళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తారు, ఒక వ్యక్తికి లోన్ ఇవ్వాలా వద్దా అనేది దాన్ని వాళ్ళు అది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కదా, హౌ కెన్ ఇట్ ఈస్ వ్యాలిడ్ అనే దాని మీద సుప్రీంకోర్టులో ఉంది ఆల్రెడీ. దానిపైన ఇప్పుడు కేసు పెండింగ్ ఉంది కాబట్టి అది దాని మీద త్వరలో ఒక నిర్ణయం వస్తుంది. నిజంగా ఇప్పుడు మ్యారేజ్ అనే కాకుండా ఏదన్నా కావాలి, వస్తువు తీసుకోవాలి, లోన్లు ఎక్కడికి వెళ్ళినా సిబిల్ అనేది ప్రముఖ ప్రాధాన్యత. ప్రతిదీ వెరీ కామన్. ఫైనాన్షియల్ ఇష్యూకి సంబంధించి ఏదైనా కూడా సిబిల్ చెక్ చేస్తారు. ఫస్ట్ సిబిల్ చెక్ చేయడం ఒకటి, అది ఇప్పుడు లాస్ట్కి అది మ్యారేజెస్ కూడా వచ్చేసింది. సో ఎస్, వ్యక్తిగతం నుంచి అది వాళ్ళ పర్సనల్ లైఫ్లో కూడా వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంత ట్రెండింగ్ టాపిక్ అవుతుంది నిజంగా. సో పర్సనల్గా మీరేమంటారు? నిజంగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఆ అమ్మాయి గురించి ఆలోచించి సో ఏంటి అన్నీ తెలుసుకున్నారు, ఫ్యామిలీ అంతా తెలుసుకున్నారు, పెళ్ళంతా సెట్ అయిపోయింది, ఇంకా లాస్ట్ మూమెంట్లో మ్యారేజ్ అయిపోతుంది అనగా సో వాళ్ళ మేనమామ వాళ్ళు చెక్ చేశారు, లైక్ ఇట్లా ఆ అబ్బాయి సిబిల్ స్కోర్ బాగాలేదు, ఈ మ్యారేజ్ చేసుకుంటే కూడా ఫ్యూచర్లో కష్టాలు పడుతుంది అని చెప్పి అట్లా లాస్ట్ మూమెంట్లో చేయడం మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి అసలు? ఇప్పుడు మనకు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తి యొక్క సిబిల్ స్కోర్ తక్కువ ఉందనో లేకపోతే ఇంకోటి తక్కువ ఉందనో పెళ్ళి క్యాన్సిల్ చేయడం అయితే తప్పని చెప్తే ఇప్పుడు కూడా నేను వాళ్ళ గురించే మనం మాట్లాడితే, పెళ్ళి చేసుకునే టైంకి సిబిల్ ఖతర్నాక్ ఉందనుకుందాం, పెళ్ళి చేసుకున్న తర్వాత ఏదన్నా కారణం వల్ల ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బంది వచ్చి అప్పుడు సిబిల్ స్కోర్ మొత్తం తగ్గిపోతే అప్పుడు ఏం చేస్తారు? కరెక్టే చెప్పారు. పిల్లల్ని పెళ్ళైన అమ్మాయిని తీసుకొని నీ సిబిల్ స్కోర్ తక్కువ పడిపోయింది కాబట్టి మేము తీసుకెళ్ళిపోతామంటారా? అన్నారు కదా. సో ఎన్నో సందర్భాలలో నేను చెప్పింది ఏంటి అంటే, పెళ్ళికి ఆర్థిక స్థితికి సంబంధం లేదు ఎప్పుడు.
అది నేను కొన్ని లక్షల కేసులు గమనించి చెప్తున్నది. ఇవాళ సిబిల్ స్కోర్ తక్కువ ఉంది కదా అని చెప్పేసి నువ్వు పెళ్లి క్యాన్సిల్ చేస్తే రేపు ఆడే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ జాబ్ బిజినెస్లో కావచ్చు కదా. అది కూడా నిజమే. సిబిల్ స్కోర్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా ఎవరికి ఉండదు, ఏదో ఒక సందర్భంలో ఎక్కడి దగ్గర అది తగ్గుతుంటుంది, పెరుగుతుంటుంది. సో ఒక ఆర్థిక పరిస్థితిని ఎప్పుడు కూడా ఒక పెళ్ళి చేసేటప్పుడు మాత్రం ఎస్పెషల్గా ఆర్థిక సంబంధాలు అంటే ఆర్థికపరమైన ఇష్యూస్ చూసి పిల్లని ఇవ్వద్దని చెప్తాను ఎప్పుడు. ఆడపిల్లని ఎప్పుడు కూడా ఒక వ్యక్తి కాపాడుకోగలుగుతాడా, ఏ కష్టం వచ్చినా పక్కన నిలబడగలుగుతాడా, కాపాడుకోగలుగుతాడా, ఆడపిల్లకి గౌరవం ఇవ్వగలుగుతాడా, ఆమె గౌరవాన్ని కాపాడగలుగుతాడా, గుణాలు ఎట్లున్నాయి, మంచి గుణం ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటే సరిపోద్దని చెప్తాను నేను. ఇవి తప్ప ఇంకా ఆస్తుందా లేదా అంటే ఇప్పుడు ఆస్తున్న వాళ్ళందరికీ అందరూ మంచిగా ఉన్నారా? లేరు కదా. సో పెళ్ళికి ఆస్తికి సంపాదనకు ఎప్పుడు సంబంధం ఉండదని చెప్తాను. ఆడపిల్ల కనుక ఎవరైనా సరే, ఒక ఆడపిల్ల తల్లిదండ్రులు ఎవరైనా సరే ఒక వ్యక్తిని మనకు పెళ్లి చేస్తున్నామంటే ఆ వ్యక్తి ఎప్పుడు మనకు బలం కావాలా, ఆ వ్యక్తి ఎప్పుడు మనకు బలం కావాలా, మన ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడు కావాలా, మనతో పాటు కలిసి నడవగలగాల, మనకు ఆర్థికంగా కావచ్చు లేకపోతే మానసికంగా కావచ్చు ఇంకా ఫిజికల్ కూడా మనకు కుటుంబంలో ఒక సభ్యులు లెక్క ఉండగలిగే వ్యక్తి మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోద్దని చెప్తాను. ఇవి తప్ప అని చూస్తారు మనల్ని. చదువు చూస్తారు, సంపాదన చూస్తారు, తర్వాత మీరు అన్నట్టు ఆర్థిక పరిస్థితి చూస్తారు. ఇవి కాదు చూడాల్సింది. ఒక పెళ్ళికి రెండు కుటుంబాలు కలవాలంటే గుణగణాలు మాత్రమే చూడాలని చెప్తాను. చాలా మంది అంటారేమో ఇప్పుడు గుణాలు ఏమైనా తిండి పెడతాయని. అందులోనూ ఇప్పుడు అసలే చాలా లేట్ మ్యారేజ్ చేసుకుంటున్నారు అందరూ. సో దానికి తగ్గట్టు ఇవన్నీ చూస్తే మీరు అన్నట్టు స్టార్టింగ్ లోనే చెప్పారు మ్యారేజ్కి ఎవరైతే ఆర్థిక పరమైన విషయాలు చూసి మ్యారేజ్ చేస్తారో అది డెఫినెట్ ఫెయిల్ అవుతుంది. మ్యారేజ్కి కావాల్సింది ఆర్థికపరమైన విషయాలు కాదు, కంపల్సరీ గుణం. అంటే ఒక వ్యక్తిని కాపాడుకునే గుణం ఉన్న వ్యక్తిని మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో వ్యూవర్స్, ఎక్కడో జరిగిన ఈ సంఘటన ప్రజెంట్ అయితే ట్రెండింగ్ అవుతుంది. సో అబ్బాయిలు అయితే నిజంగా చాలా ఫీల్ అవుతున్నారు. ఆ వీడియోస్ కానీ ఈ టాపిక్కి సంబంధించి ఏ వచ్చినా సరే చాలా రకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా ఫ్యూచర్లో పెళ్ళిళ్ళు అయినట్టేనా అవి ఇవని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎక్కువగా నెగిటివే స్ప్రెడ్ అవుతోంది. సో మనకి ఇప్పుడు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు చెప్పిన విషయాల్ని బట్టి సో ఒక మ్యారేజ్ అవ్వాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలని చాలా క్లియర్ కట్గా చెప్పారండి. సో అట్లా కనుక ముందుకెళ్తే మ్యారేజ్ వ్యవస్థ అనేది చాలా బాగుంటుంది. పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా ఫ్యూచర్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఉండగలుగుతారు.